నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ఇక వార్తల్లోని ముఖ్యాంశాలను ఇప్పుడు చూద్దాం. కరీంనగర్ జిల్లా గంగాధర మండల కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న యూరియా యాప్ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రాస్తారోకో మహాధర్నా నిర్వహించారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు జరిగిన ఈ కార్యక్రమంలో చొప్పదండి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ నాయకత్వంలో బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసిన నాయకులు యూరియా పంపిణీకి యాప్ ద్వారా బుకింగ్ విధానం తీసుకురావడం వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆరోపించారు. చొప్పదండి నియోజకవర్గం గంగాధర మండలంలో గౌరవ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఈరోజు మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు యూరియా దొరకక యాప్లో లేదు, మరి షాప్లో కూడా యూరియా దొరుకుతలేదనేటువంటి రైతుల ఆందోళన గుర్తించి బీఆర్ఎస్ పార్టీ పక్షాన రైతులకు మరి యూరియా వెంటనే తక్షణమే అందించాలి. ఈ అవగాహన లేనటువంటి ప్రభుత్వం, అవగాహన లేనటువంటి ఈ రేవంత్ రెడ్డి సర్కార్ కాంగ్రెస్ ప్రభుత్వం మరి బఫర్ స్టాక్ పెట్టుకోక మరి ముఖ్యంగా తెలంగాణలో కరీంనగర్ జిల్లా రామగుండంలోనే యూరియా తయారవుతుంది. అటువంటి యూరియాని మరి దాదాపుగా ఒక 2 లక్షల మెట్రిక్ టన్నులను ఏప్రిల్ మే మాసంలో బఫర్ స్టాక్ పెట్టుకొని రైతులకు అందించాల్సినటువంటి ప్రభుత్వము ఇవాళ రైతాంగానికి అందించకుండా బ్లాక్ దందా అంటే ప్రైవేటు దళారుల చేతిలోకి ఈ యొక్క యూరియాని పంపించడంతో పాటుగా మరి ఇవాళ యాప్ అనేది ఒక కొత్తగా రైతులకు ఇబ్బంది కలిగించే విధంగా ఒక యాప్ని రైతులకు యూరియా తీసుకోవాలంటే, యూరియా కొనుగోలు చేయాలంటే ఒక యాప్ తీసుకొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ యాప్ అనేటువంటిది మరి అక్కడ తెలంగాణలో ఉన్నటువంటి రైతాంగానికి 90% రైతాంగానికి డబ్బా ఫోన్లు ఉంటాయి తెలంగాణ రైతాంగానికి. మరి అటువంటిది డబ్బా ఫోన్లోకి యాప్ ఎట్లా వస్తుంది? ఈ యాప్ డౌన్లోడ్ కాదు, యాప్ చేయరాదు. మరి వాళ్ళ మనమన్నో మనవరాలనో కాలు మొక్కో ఏళ్ళు మొక్కో ఎవరైనా ఈ యాప్ డౌన్లోడ్ డౌన్లోడే చేసుకున్నాడు అనుకో రైతాంగం. చేసుకున్న తర్వాత కూడా జరిగే పరిణామం ఏంటంటే అది యాప్ ఒక్కసారి మనం డౌన్లోడ్ చేసుకొని యూరియా కోసం దరఖాస్తు పెట్టగానే నో స్టాక్ అని బోర్డు చూపిస్తుంది. దానిలో నో స్టాక్ అని చెప్తా ఉంది. అదేవిధంగా ఉదాహరణకి బోయినపల్లి మండలంలో ఉన్నటువంటి రైతాంగానికి ఇల్లంతా కుంటకు పోయి తీసుకోవాల్సినటువంటి దౌర్భాగ్య పరిస్థితి కలుగుతుంది. అది దమన అరకొరగా ఎకరానికి ఇచ్చేది ఒకటే బ్యాగు. ఆ బ్యాగు కూడా బోయినపల్లి మండలంలో
తీసుకోవాల్సినటువంటి రైతాంగం ఇవాళ ఇల్లంతకుంట మండలానికి పోయి తీసుకోవాల్సినటువంటి దౌర్భాగ్య పరిస్థితి వస్తుంది. అది ఒకటే బ్యాగ్ కనుక ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ దాదాపుగా 3 ఏళ్లలో యూరియా లేదు, వాళ్ళు చెప్పినటువంటి రైతు బీమా లేదు, రైతు భరోసా లేదు, బోనస్ లేదు, కరెంటు లేదు, నీళ్లు లేవు. ఇవాళ అన్ని రకాలుగా రైతన్నను అరిగోస పెట్టి గతంలో తెలంగాణ రాష్ట్రం రాకముందు ఇవాళ పరిస్థితి తెలంగాణలో ఎట్లుండెనో అదే పరిస్థితి ఇవాళ రైతాంగం పరిస్థితి. రైతన్నకి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అటు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కేంద్రంలో నరేంద్ర మోడీ సర్కార్, ఇక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి మరి కాంగ్రెస్ సర్కారు రెండు కలిసి రైతన్నను అరిగోస పెట్టి వెన్నుపోటు పొడిచి రైతన్నను ఆత్మహత్య చేసుకునే విధంగా దేశానికి అన్నం పెట్టే రైతన్న ఇవాళ ఆత్మహత్యకు మరి పోయే విధంగా ప్రోత్సహిస్తున్నటువంటి ప్రభుత్వాలు ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. ఇవాళ యూరియా వైఫల్యం ఎందుకు వచ్చింది అంటే కేంద్రానికి చిత్తశుద్ధి లేదు, రైతాంగం మీద, రాష్ట్రానికి లేదు. ఇవాళ కిషన్ రెడ్డి మీద రేవంత్ రెడ్డి మాట్లాడతాడు, రేవంత్ రెడ్డి మీద కిషన్ రెడ్డి మాట్లాడతాడు. ఏమని ఇవాళ యూరియా ఇచ్చే బాధ్యత కేంద్రాందే, లే ఇవాళ యూరియా ఇచ్చే బాధ్యత రేవంత్ రెడ్డిది అని వీళ్ళిద్దరు మాట్లాడతారు. మరి వీళ్ళిద్దరు కలిసి చేసింది ఏందయ్యా అంటే ఇవాళ రైతుకు యూరియా ఇవ్వకపోవడం, మరి ముందు చూపు లేకపోవడం, అవగాహన లేకపోవడం తోటి ఇవన్నీ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇవాళ దళారుల చేతులలో యూరియా ఉంది. యూరియా కొనాలంటే దీంతో పాటుగా ఇంకా కొన్ని అదనంగా పెట్టి యూరియా ధర ఆల్రెడీ పెంచేసారు, డబ్బులు పెరిగింది ప్రభుత్వం, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం డబ్బులు పెంచింది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మరి ఆటోకి ఫోన్ చేస్తే ఆటో ఆయనకు ఫోన్ చేస్తే ఆ ఆటో ఆయన 10 బస్తాలు కానీ 20 బస్తాలు కానీ పొలం కాడ వేసిపోయేటోడు. ఈ రైతన్న ఆనాడు సంతోషంగా ఉన్నటువంటి పరిస్థితి. కానీ ఇవాళ యాప్లో లేదు, షాప్లో లేదు కనుక రైతన్న చెప్పులు లైన్లు కట్టి గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం మరి 14 కంటే ముందు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా అయితే ఉండేనో అదేవిధంగా ఇలా గెలవక ముందు అతిరుంది, గెలిచినాక అతిరుంది. ఇట్లా వేసినాక ఎట్లా బతుకుతాం? పాదాలు సాయాలు అందరినీ అప్పుడే గివ్విస్తా గవ్విస్తా అని ఆయన గెలిచినాక ఇప్పుడు కథం చేతుల్లో పడుతుండు. ఆడేళ్ళకి డబ్బులు ఎత్తున్నా అన్నాడు, డబ్బులు వేసిండా? కులం బంగారం ఇచ్చిండా? ఇంక బస్ కిరాయి ఉంది, ఫిరాయిని పెట్టిండు, పిరి పెట్టి ఏం పెద్ద చెత్తుండు. ఒక్కొక్కరు కొట్టుక చెత్తురు బస్సుల్లో ఆడోళ్ళు. అవి ఊళ్ళో బత్తాలు అప్పుడు ఎట్లుండే ఇప్పుడు ఎట్లుండే. అప్పుడు 278కి ఒక బత్త, ఇప్పుడు ఊళ్ళో బత్తాలు కావాలంటే ఓత కూడా ఇస్తలేడు. అది పాస్బుక్ తీసుకురా, పాస్బుక్ 2 ఇస్తా 3 ఇస్తా అని మాట్లాడుతారు. ఇక్కడ అవయ్యా ఏం కావాలంటే మనకు మందు బత్తాలు కానీ అడ్ల బత్తాలు కానీ ఇప్పుడు అడ్లకు లోడ్ అడ్వాంటి ఇచ్చాను నేను. లోడ్ అడ్వాంటి ఇస్తే ఒక క్వింటల్కు 4 కిలోలు కడి చేసిండు. ఎట్లా బతుకుతాం అయ్యా రైతులు? ఎట్లా బతుకుతాం చెప్పు? ఒక క్వింటల్కు 4 కిలోలు కడి చేసిండు ఆ బత్తకు. ఆయన మేలు చేసుకుంటే మనం మేలద్దా? మనకు కూడా మేలు చేయాలి. అందరం కలిసి ఆయన గెలిపించినప్పుడు ఇప్పుడు మనకు కూడా మేలు చేయాలి. అప్పుడు తిరుగుంది, ఇప్పుడు తిరుగుంది. మళ్ళీ ముందు బతికితే కేసీఆర్ని గెలిపిస్తామంటారు.